ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని మొదలు పెట్టే కంటే ముందు ఒకరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. మా మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత గారికి మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ 34 మంది కౌన్సిలర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అక్క, చాలా మర్యాద నిలబెట్టినావు అక్క. నిన్న ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి గారు 41 మంది కౌన్సిలర్లు నీ మీద పెట్టిన విశ్వాసానికి ఈరోజు మీరు రుణం తీర్చుకున్నారక్క. అందరినీ బజార్లో నిలబెట్టి అందరి మర్యాద తీసి అందరికీ మర్యాద భంగకరంగా మాట్లాడి నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్క. ఈరోజు మీరు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దీక్ష కూర్చున్నారక్క. సామాన్యంగా దీక్షకు ఎవరు కూర్చుంటారు? అన్యాయం జరిగితే కూర్చుంటారు. నీకు ఈరోజు జరిగిన అన్యాయం ఏమి? నీకు ఎట్లాగైతే చట్టసభ నీకు అవకాశం కల్పించిందో పోయి చట్టసభలో కూర్చోవడానికి, చైర్పర్సన్గా వ్యవహరించడానికి, మిగతా కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మాకు కూడా అవకాశం కల్పించింది చట్టం. ఏమని అవకాశం కల్పించింది? మీ యొక్క చైర్పర్సన్ మీద మీకు విశ్వాసం లేకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని మాకు హక్కు ఇచ్చింది. ఈ రోజు మేము ఆ హక్కును వినియోగించుకుంటున్నాము. నీకేం అన్యాయం చేయటం లేదు, అక్రమం చేయటం లేదు. ఈరోజు మేము పెట్టిన అవిశ్వాస తీర్మానము, దానికి గల కొన్ని కారణాలు, మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఏం చేసినారు, ఎందుకు మేము అవిశ్వాసానికి పోవాల్సి వచ్చింది, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఈవిడ చేసిన మున్సిపాలిటీలో మన చైర్పర్సన్ శాంతక్క గారు చేసిండే పొరపాట్లు ఏమి అనేది కొన్ని పాయింట్లు చెప్పాలని మీడియా సమావేశాన్ని ముందుకు వచ్చినాము. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మొదటి అంశము నీటి కొరత. ఎండాకాలం వచ్చేసింది. మన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ 3110 మిలియన్ లీటర్ల కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ. ఈ రోజుకి మనం ఎంత స్టోర్ చేసుకోగలుగుతున్నాం దాంట్లో అంటే కేవలం 1800 MLD స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకు అంత తక్కువ స్టోర్ చేసుకోగలుగుతున్నాము అని అంటే మెయింటైన్ చేయక. గత 3 సంవత్సరాలుగా ప్రతి కౌన్సిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మా బాలాజీ అన్న గారు, మా నరసింహులు గారు, ఇంకా వివిధ రకమైన కౌన్సిలర్లు అందరూ లేచి నీటి సమస్య గురించి ప్రతి సంవత్సరము సమ్మర్ వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా నీటి కొరత లేకుండా చేయాలి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉన్నింది. 4 సంవత్సరాలు కౌన్సిల్ ఏర్పడిన 4 సంవత్సరాల నుంచి ఎండాకాలము నీటి సమస్య లేకుండా కాపాడుకుంటూ వచ్చినాం. ఈ సంవత్సరము 3110 లీటర్ల ఎంఎల్కాను 1800 ML కెపాసిటీ స్టోర్ చేసుకొని ఉన్నాం. మిగతాది ఏం రానంటే రామ్జల్లా స్టోరేజ్ ట్యాంక్ కి నీళ్లు నింపుతున్నాము అని చెప్తున్నారు. మనకు 3110 కెపాసిటీ ఉన్నప్పుడు రామ్జల్లాకు పోయే పనేముంది? రామ్జల్లాలో ఎక్సెస్ వాటర్ అనేది స్టోర్ చేసుకోవాలి మనం. ఈ రోజు నీటి కొరత వల్ల రామ్జల్లాకు స్టోరేజ్ కోసము పంపిస్తున్నాం. దీనికి సంబంధించి దగ్గరగా ₹1 కోటి అదనపు ఖర్చు మున్సిపాలిటీకి. దీనికి కారణం ఎవరు దీనికి బాధ్యులు? ఒక కౌన్సిలర్ మొత్తం టౌన్ కి సంబంధించి బాధ్యుడు కాలేడు కదా, చైర్పర్సనే కదా బాధ్యులు దీనికి. కాబట్టి ఇక్కడ మాకు మీ మీద విశ్వాసం లేదు. ఆదోని ప్రజలకి నీళ్లు మీరు సప్లై చేయలేకపోతున్నారు. ఈ విషయం మీద మేము ఖండిస్తూ అవిశ్వాస తీర్మానానికి పోయినాం. రెండో పాయింట్, ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ కి సంబంధించి ఓపెన్ ఆక్షన్లు జరిగినాయి. ఓపెన్ ఆక్షన్ జరిగిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పాడినారో మున్సిపాలిటీకి 50% డబ్బులు కట్టి మున్సిపాలిటీలో కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత వసూలు అనేది మొదలు పెట్టాలి. కానీ పోయిన వార్షిక సంవత్సరంలో జరిగింది ఏమి? కాంట్రాక్ట్ పాడినాడు, 50% డబ్బులు కట్టలేదు, కౌన్సిల్లోకి అంశం రాలేదు, ఇన్యాంటిసిపేషన్ ఇచ్చినారు. మీరు ఎవరు? చైర్పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులకి తెలియకోకుండా ఇన్యాంటిసిపేషన్ తన సొంతంగా ఇచ్చేసి కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడానికి పర్మిట్ చేసినారు. ఈ రోజు ఆ కాంట్రాక్ట్ పూర్తయింది. ఈ రోజుకి 18,50,000 బకాయి ఉన్నాడు మున్సిపాలిటీకి. నీ నుంచి కేవలం నీ అజాగ్రత్త, నీ తొందరపాటుతనం నుంచి మున్సిపాలిటీ 18.5 లక్షలు కోల్పోయింది ఈరోజు. కాబట్టే నీ మీద అవిశ్వాసం. ఏ రకంగా నీ మీద విశ్వాసం పెట్టాలి ఈ అంశంలో? తర్వాత మూడో అంశం, మొన్న చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి లేఖ రాసినారు. ఒక కాంట్రాక్ట్ సంబంధించిన విషయంలో, సిల్ట్ పూడిక తీత సంబంధించిన విషయంలో మీరు వీళ్ళందరికీ ఉత్తరాలు రాసినారు. ఏది దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి. కౌన్సిల్లో దీని మీద మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏమి అని అంటే, అసలు ఆ వర్క్కి సంబంధించి టెండర్ ఒక్కటే యాక్సెప్ట్ చేసినాము, వర్క్ ఆర్డరు కాలేదు, అగ్రిమెంటు కాలేదు. నువ్వు మాట్లాడే లెక్కలో వర్క్ అయిపోయింది, ఆల్రెడీ బిల్లులు పెట్టుకుంటున్నాడు కాంట్రాక్టర్ అని చెప్పి నువ్వు లేఖలు రాసినావు.
అసలు ఈ విషయంలో నీకే క్లారిటీ లేదు. నువ్వు అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు, కౌన్సిలర్ని తప్పుదోవ పట్టిస్తున్నావు, ఆదోని ప్రజానికాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నావు. ఈ విషయంలో మేము నిన్ను ఎట్లా విశ్వసించేది? కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం. ఇంకో పాయింట్, వార్డు సమస్యలు. 10 నెలలు అయింది ప్రభుత్వం మారి. నువ్వు చెప్తున్నావు నేను ప్రభుత్వం మారినా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కౌన్సిలర్కి ఎన్ని వర్కులు శాంక్షన్ చేసినారు మీరు ఈ 10 నెలల్లో? అన్ని కలుపుకుంటే కూడా ఈ రోజు మా బలం 35 మంది, 35 వార్డులకు గాను ఒకటో రెండో వార్డులో అరాకొర పనులు శాంక్షన్ చేసినావు తప్పించి ఈ రోజుకి ఒక్కొక్క వార్డులో కనీసం 10-20 లక్షల పనులు అయిపోయి ఉండాలి. ఏ ఒక్క వార్డులోనూ పని జరగలేదు. ఎలా విశ్వసించాలి నేను? కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం. దీని తర్వాత ఆదోని ముఖ్యమైన మేజర్ సమస్య ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్ కి గుడ్ విల్ ఆక్షన్ కింద పాడిండే సమస్య గురించి ఇదివరకే మనం ఆల్రెడీ మీ ప్రెస్ వాళ్ళ సమక్షంలో జనాలు కూడా చూసినారు. మొదట ఒక అజెండా వచ్చిందండి ఇంటికి. ఏమని వచ్చింది? ఆ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించాలి ఇప్పటివరకు చేసిన వర్క్కి, తదుపరి ఆ కాంట్రాక్టర్ వర్క్లు రెజ్యూమ్ చేస్తాడంటే మళ్ళా స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి పొద్దున ఒక అజెండా వచ్చింది. సాయంత్రానికి మళ్ళా మున్సిపల్ క్లర్క్ వచ్చి అన్న అది కాదన్న అజెండా మార్చినారన్న, అజెండా రిటర్న్ ఇవ్వండి అని చెప్పి ఆ పాత అజెండాని తీసుకొని కొత్త అజెండా ఇచ్చినాడు. కొత్త అజెండాలో ఏం మార్పులు వచ్చినారా అని చూస్తే ఈ వర్క్కి సంబంధించిన అంశాన్ని తీసేసినారు. తరువాతి రోజు వచ్చి కౌన్సిల్లో అసలు ఈ అంశం ఎందుకు తీసినారమ్మా మీరు అని అడిగితే ఆవిడ చెప్పిండే సమాధానం ఏమండి? నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను, క్లర్క్ నాకు తెచ్చిచ్చినాడు, నేను చూసుకోకుండా సంతకం పెట్టినాను, అది తీసుకొని పంచినారు, నాకు తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చింది, నేను మళ్ళీ రిటర్న్ తెప్పించుకొని చేశాను. 2.5 లక్షల జనాభా, ఆదోని జనాభా 2.5 లక్షల మంది విశ్వాసం నీ మీద పెట్టినారు మున్సిపల్ చైర్మన్ గా. నువ్వు పూజ గదుల్లో కూర్చొని నువ్వు గమనించకుండా నీ ఇష్టానుసారం పేపర్ల మీద సంతకాలు చేసి కౌన్సిలర్ని ఫూల్స్ చేసావు నువ్వు ఆ రోజు, అధికారుల్ని ఫూల్స్ చేసావు నువ్వు ఆ రోజు, ఆదోని పబ్లిక్ ని ఫూల్స్ చేసావు నువ్వు ఆ రోజు. ఏ రకంగా నీ మీద విశ్వాసం ఉంచాలి ఈ విషయంలో? అజెండా అని అంటే చైర్పర్సన్ అని అంటే అసలు అజెండా తీసుకొని ఏం అంశాలు ఉన్నాయి, ఆదోని టౌన్ కి ఏవి మంచివి ఏవి చెడ్డవి అన్ని నీ మీద పెట్టిండే బాధ్యత అది కదా. నువ్వు ఆ బాధ్యతను విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు చేసుకొని పేపర్లు మార్చుకుంటూ ఏం పిల్లాట అనేది ఏమైనా? బయట జనాలందరూ గమనిస్తున్నారు కదా మనల్ని. పొద్దున ఒక పేపర్ పంపించేది, సాయంత్రం ఒక పేపర్ పంపించేది. ఎంతమందిని మిస్లీడ్ చేస్తారు ఇట్లా? ఈ విషయంలో నేను విశ్వసించాలనా? లేదు, మేము మీ మీద అవిశ్వాసమే, అందుకే అవిశ్వాస తీర్మానానికి పోయినాం. తర్వాత అజెండా పేపర్ రూల్ ప్రకారము, మున్సిపల్ రూల్ ప్రకారము అజెండా అనేది ఒక కౌన్సిలర్ కి కనీసం 3 రోజుల ముందు ముట్టాలి. ఎందుకు అనంటే ఆ సదరు కౌన్సిలర్ ఆ అజెండాలోని అంశాలన్నీ చదువుకొని ఏవి సరైనవి ఏవి కాదు మళ్ళా తర్వాత కౌన్సిలర్లు అందరూ డిస్కస్ చేసుకొని ఏవి పాస్ చేయాలి ఏవి వాయిదా వేయాలని చెప్పేసి డిస్కస్ చేసుకునే టైం ఉండాలని చెప్పి 3 రోజుల టైం అనేది ఓ చట్టం ఉంది. ఈవిడ చేసిండేది మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఒక రోజు ముందు. రేపు పొద్దున కౌన్సిల్ ఉంటే ఈరోజు సాయంత్రం కౌన్సిల్ పేపర్లు కౌన్సిలర్ల ఇంట్లోకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు మీ మీడియా సమక్షంలోనే 100 సార్లు మా బాలాజీ గారే చెప్పుంటారు అజెండా పేపర్ అనేది 3 రోజుల ముందు రావాలి, రాని అంటే కౌన్సిలర్లు తీర్మానాలు ఏమున్నాయి అనేది చదవకూడదు, కౌన్సిలర్ని మిస్లీడ్ చేయాలి, పొద్దున రావాలి, గందరగోళం జరగాలి, ఏదో రకంగా పాస్ చేయించుకోవాలి. మీరు ఈ విధంగా మళ్ళా కౌన్సిలర్లు ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టే మీ మీద అవిశ్వాసం. దీని తర్వాత ముఖ్యమైన అంశం ఆవిడ నిన్న చెప్తా ఉన్నారు మాటల్లో, వైస్ చైర్మన్ నరసింహలే చేసినాడు ఇదంతా, నరసింహలే చేసినాడు ఇదంతా అని చెప్పేసి. 36 నెలలండి, 3 సంవత్సరాల రోజుల్లో 36 నెలలు వైస్ చైర్మన్లు ఇద్దరికి సపరేట్ టేబుల్ వేసి కూర్చోబెట్టినారు. నీకు అన్ని రోజులు నువ్వు చట్టం చదువుకోలేదా? 36 నెలల తర్వాత పార్టీ మారిన తర్వాత అధికార పార్టీ మారిన తర్వాత నీకు ఆ రోజు గుర్తుకొచ్చిందా చట్టం అనేది? అంటే 36 నెలలు నువ్వు చట్టం చూడనట్టే కదా. నువ్వు తెలియకుండా వివరించినావా, తెలిసి వివరించినావా? నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ గా చేసినావా, ఆపోజిట్ గా చేసినావా? దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తా మిగతా కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు ఆమె క్లెయిమ్ చేసుకుంటా ఉంది, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ అని చెప్పి కండువా వేసుకొని జగనన్న న్యాయం చేయని ఏదో పెట్టుకొని ఉంది. నీకు ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తా కౌన్సిలర్లు కింద కూర్చొని ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన చైర్పర్సన్ అయితే నువ్వు ఆ రోజు అందరిని, మహిళా కౌన్సిలర్ ముఖ్యంగా అందులో వృద్ధులు ఉన్నారు, కింద కూర్చొని ఉంటే నిర్దాక్షిణ్యంగా దయ లేకోకుండా 2 గంటల సేపు సభ నడిపినావు నువ్వు. ఒక కౌన్సిలర్ కి మర్యాద లేకుండా కింద కూర్చోబెట్టి సభ నడిపినప్పుడు ఎందుకు ఉంచాలి నీ మీద విశ్వాసం? మేము అందుకే అవిశ్వాస తీర్మానం పాస్ చేస్తాం. మేము మున్సిపాలిటీలో ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఓ లిస్టు సరిపోదండి.
గంట సేపు టైం పడుతుంది ప్రతి ఒక్క పాయింట్ చెప్పుకుంటా పోవాలంటే. మేజర్ అంశాలు మాత్రమే చెప్తా ఉన్నాము. ఇన్ని చేసినందుకు మున్సిపాలిటీలో ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఇవి ముందు నుంచి చెప్తా ఉన్నాము, కొన్ని కరెక్ట్ చేసుకుంటా ఉన్నారు. గత 10 నెలలుగా ఒక్క కౌన్సిలర్ సలహా కూడా తీసుకోకుండా కేవలం మున్సిపాలిటీ అంటే నాదే, ఇది నేనే దీనికి బాస్ని, నాకు ఎవరి సలహాలు ఎవరి సూచనలు అవసరం లేదు అన్న రీతిలో నడుచుకుంటున్నందుకు అవిశ్వాస తీర్మానము పోయి ప్రవేశపెట్టినాము. మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీలో జరిగే తప్పిదాలు పరంగా అవిశ్వాస తీర్మానం పెట్టిండే దానికి కారణాలు ఇవి. ఇప్పుడు పొలిటికల్ గా ఆమె చేసిన పొరపాట్లు ఏమి అనేది గౌరవ వైస్ చైర్ మీరు మాట్లాడారు. ప్రెస్ వారికి అందరికీ నాకు నమస్కారాలు. నిన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు దీక్ష కూర్చుని లేనిపోని మాటలు నోరు జాగ్రత్త లేకుండా అట్లా మాట్లాడడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినారు, ఏం తప్పు చేసినారో వాళ్ళకి సమాధానం చెప్పాలా, నేను ఏం అన్యాయం చేసినానని అంటూ లేనిపోని మాటలన్నీ చాలా పెద్ద మాట మాట్లాడింది చైర్పర్సన్ గారు. అక్క, మీరు చైర్పర్సన్ ఈరోజు అయినారంటే అది మేము చెప్పకూడదు, సాయి ప్రసాద్ రెడ్డి అన్న దయాదాక్ష వల్ల అయినావు, అది గుర్తుపెట్టుకో. ఈరోజు మున్సిపాలిటీ పరంగా నేను అవసరం ఎందుకు మేము పెడుతున్నామంటే, ఈరోజు ఇది మా నిర్ణయం కాదు. మేము వార్డులో 30-40 మంది గెలిచిన కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వార్డులో ఉండే ప్రజల నిర్ణయాలకే ఈరోజు అవసర తీర్మానం పెట్టడం జరుగుతుంది. ఈ ఏదో ఒక నీ మీద మాకు ఎటువంటి వ్యక్తిగతంగా మాకు లేవు. వ్యక్తిగతం కోసం మాకు మంచి వాళ్ళు అనుకుంటాం. అక్క, దయచేసి ఆలోచించండి. మీ మీద అవసరం పెట్టడం కారణము ఓన్లీ ప్రజలు, అంటే మా వార్డు మెంబర్లు ప్రజలు. ఎందుకంటే వార్డులో పోయిన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ చేయలేకపోతే ఎవరిని అడిగేది? వార్డు మెంబర్లే కదా. వార్డు మెంబర్ డెవలప్మెంట్ అడిగినప్పుడు మా వార్డులో సమస్యలు చెప్పినప్పుడు మా దగ్గర ప్రజలు ఆ సమస్యలు విన్న తర్వాత చైర్మన్ గారి దృష్టి తీసుకుపోయి మేము మీకు చెప్పిన తర్వాత కూడా మీరు దాని మీద ఒక మీటింగ్ అయినా కాకుండా నెక్స్ట్ మీటింగ్ అయినా మీరు పెట్టాలా, అది మీ బాధ్యత. మీరు మేము ఎంత చెప్పినా ఎన్ని మీటింగులకి మీరు అసలు మా అంశాలు అజెండాకి తీసుకురావడం లేదు. కారణం ఏమంటే అట్లా ఎన్నికేస్తుంటే చెప్తున్నావు. మేము అయినా మున్సిపల్ యాక్ట్ పరంగా 10 days ముందే వార్డు సమస్యల పైన లెటర్ ఇవ్వాలంటే కూడా అయినా దాని ప్రకారం మన మున్సిపల్ యాక్ట్ పరంగా మీకు లెటర్ ఇవ్వడమే జరిగింది. అయినా మీరు ఏం చేస్తారు? మీటింగ్ తీసుకురావడం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది అంటున్నారు. అక్క, మీకు గుర్తులేదా? ఏమన్నా మీరు మర్చిపోతున్నారా అక్క? మీరు ఈరోజు అవసరం మేము కాదు పెట్టేది, ఆదోని ప్రజలు పెట్టించినారు మీ పైన. ఎందుకంటే మా వార్డు సమస్యలు ఎక్కడిదెక్కడ నిలబడిపోయినవి. ఎంత మీకు విన్నవించినా ఎన్ని అర్జీలు పెట్టుకున్నా మీరు అజెండాకు అంశాలు తీసుకురావడం లేదు. మీరు చేసిన పొరపాటు కాదక్క, చాలా ఉండేవి. అంటే అజెండాకు అంశాలు తీసుకురావాలంటే ఎంత మేము మా కౌన్సిలర్ అంతా మేము అడిగినా ఎమ్మెల్యే గారు చెప్పాలా, అజెండా అడగాలంటే ఎమ్మెల్యే గారు చెప్పాలా, మీటింగ్ పెట్టాలంటే ఎమ్మెల్యే గారు చెప్పాలా. ఒకరు ఏది జరిగినా ఎమ్మెల్యే గారు చెప్పాలని డైరెక్ట్ మీరు మాకు చెప్తున్నారు. ఇంక మేము ఏ విద్వేషం మీద మీ దగ్గర మేము మా సమస్య తీర్చుకోవాలా? మాకు ఒకటే, ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి అక్క. లాస్ట్ మేము ఏం చేయలేము. మాకు మున్సిపల్ యాక్ట్ పరంగా రాజ్యాంగం కలిగించింది అవిశ్వాస తీర్మానం ఒకటే. కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని నెలలు మీతో చాలా మేము బాధలు పడినాం, చాలా అనుభవించినాం మా సమస్యలు. మీకు ఇంకోటి తెలుసాక, నేను ఒక కూర్చుంటే నేను మంచితనంగా ఉంటే పరిపాలన కాదక. వాటిలో సమస్యల పైన తిరగాల. ఏ సెక్షన్, ఏ డిపార్ట్మెంట్ ఏమేమి జరుగుతున్నామని మీరు తెలుసుకోవాలా. ఈరోజు మేము వర్కులు ఎన్ని కోట్లు శాంక్షన్ చేసినాం మీకు అదని తెలుసాక. ఆ అన్ని కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఎందుకు పిలవలేదని దాని మీద మీరు ఏమన్నా ప్రిపేర్ అయినారా? దానికి సంబంధించిన అధికారుల్ని అసలు ఎందుకు టెండర్లు శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు ఎందుకు పిలవడం లేదు? ఆ టెండర్లు ఎందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదు? ఆ కాంట్రాక్టులు టెండర్ బిజినెస్ ఎందుకు వేయడం లేదని ఒక్క రోజైనా ఒక కాంట్రాక్టులు మీటింగ్ పెట్టుకుని ఒక మున్సిపాలిటీ పైన ప్రజా సమస్య పై మీరు ఆరా తీసినారా? ఫాలో అప్ అయినారా? చెప్పండి అక్క. మేము అంటే ఏ ఉద్దేశం పెట్టుకుని మీరు ఏ అర్హత మీరు చైర్మన్ చెప్పుకుని ఈరోజు కూర్చుంటారు ఆ సీట్లోనా? రాజకీయాలు మాట్లాడాలంటే చాలా ఉండక ఓన్లీ ప్రజా సమస్యలపైనే, డెవలప్మెంట్, అభివృద్ధి విషయం మీదే మాట్లాడతామండి. నీవు ఎటువంటి అర్హులు కాదాక ఈరోజు చైర్మన్గా.
నీ ఏమిటి కావు. ఈ రోజు అసలు మున్సిపల్ స్టాఫ్లో అసలు కాంట్రాక్టులు అధికారులు అసలు ఎంత బాధపడుతున్నారు ఒక్కొక్కరికి అంటే మాకు తెలుసు. అది అసలు ఏం వస్తున్నారాక మీ టయానికి వస్తారు. మేము అజెండాల అంశాలు పాస్ అయితే ఆ అజెండాల అంశాల మీద పాస్ అయిన తర్వాత అవి మీటింగ్లు ఛాంబర్లోనన్నా మీరు వెరిఫై చేసి మిల్స్ బుక్లు ఎక్కేలా, లేకుంటే ఇమ్మీడియట్ గా మీటింగ్లోనన్నా మీరు రాయాలా. మీరు ఏం చేస్తారాక మిల్స్ బుక్లో పాస్ అయిన తర్వాత మిల్స్ బుక్ 15 రోజులకి ఇంటికి తీసుకుపోయి మీ ఇష్టపూర్వంగా మీకు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎమ్మెల్యే రాయమంటే ఆ పాస్ అయిన కూడా అవే చెప్తే రాస్తూ అది నెల తర్వాత 20 రోజుల తర్వాత మిల్స్ బుక్ రాసి మీరు సంతకాలు చేస్తారు. మాకు ఇదేనా మీకు చెప్పింది చట్టం? ఇదేనా మీకు నేర్పించింది మున్సిపల్ యాక్ట్? మీకు తెలుదా? అక్కడే రాయాలని లేదంటే ఛాంబర్లో రాయాలని మీకు అర్థం కాదా? అయినా మీరు ఇంటే తీసుకుపోయి మీ ఇష్టపూర్వంగా మిల్స్ బుక్ రాస్తారు. ఏందాక ఇది కాదా మీరు చేసే పొరపాట్లు? ఎన్ని పొరపాటు చెప్పాడుగా. ఒక విషయాల్లో ఒక కౌన్సిలర్ మీ 4 ఏళ్ళ తర్వాత ఒక కౌన్సిలర్ ఒక ఛాంబర్లో మీటింగ్లు పెట్టుకుని మీ సమస్యలు ఏమి, మీ వార్డు సమస్యలు ఏమి, మీ అభిప్రాయం ఏమన్నా ఒక్కరోజని మీకు కూర్చుని ఒక అభిప్రాయాలు మా అడిగినారా? ఒక్కరినైనా మీరు మా బాధలు విన్నారా? మా వ్యక్తిగత మా కౌన్సిలర్ ఎంతమంది ఎన్ని విధాలుగా ఆఫీసులు తిరిగి పనులు జరగక కాళ్ళకి తిరిగిపోతున్నా మీకు తెలుసా? అంటే మీ సీటు ఉండాలి అంతేకాని మా ప్రజా సమస్యలు మాత్రం నిల్లు ఏమని కానీ మీ వార్డు ప్రజలు నా సీటు మాత్రం నాది ఉండాలా. మీరు ఈ రోజు మీరు సీటు కోసం పోరాడుతున్నారు కానీ ఆదోని ప్రజల సమస్యల మీద పోరాడడం లేదక. ఆదోని డెవలప్మెంట్ విషయం కాదు. ఓన్లీ ఎమ్మెల్యేకి చెప్పిన మాట తప్పితే మీరు మీ సీటు కోసం కానీ ఈ చైర్మన్ పదవి మీరు కాపాడుకునే కానీ ప్రజల సమస్యల మీద కాదు. ఏకైక ప్రజల సమస్యల పైన ఆదోని డెవలప్మెంట్ మీద ఈరోజు ఆ ప్రజల నిర్ణయాలకి ఏకైక పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కౌన్సిలర్లు ఆ ప్రజల నిర్ణయ ఆలోచన మేరకు ఈ రోజు మీ పైన అవసరం సినిమా పెట్టింది. కాబట్టి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు కనీసము ఈ సంవత్సరం అన్నా మీకు ఉన్న రోజు మేము వార్డు అభివృద్ధి చేసి ముందు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయాలి ఒక ఆశతో మేము ఈ రోజు ఎదురు చూస్తున్నాము. ఒకవేళ మీరు చూడండి, మీరు 4 ఏళ్ళలో ఉన్న ఆయనలోన ఉన్న రోజులు తర్వాత ఇప్పుడు దిగిపోయిన తర్వాత ఆదోని అభివృద్ధి మీరే తెలిసిపోతారు. ప్రజలే దీన్ని గమనిస్తారు. ఇది కాబట్టి తర్వాత ఇంకొక విషయం ఏమక మేము డబ్బులకి అమలిపోతాం. డబ్బులకి మేము లొంగినామా? ఒక్కొక్కరు 1,50,000 ఇచ్చినారని మీరు సమాధానం చెప్తున్నారాక? ఏమక మీరు 4 ఏళ్ళు చైర్మన్ గా ఉన్నారు. మీరు ఒక చైర్మన్ గా మేము ఎన్నుకున్నాం కదక. ఇదే కౌన్సిలర్లు ఇదే మెంబర్లు ఈరోజు ఇంకొకరిని ఎన్నుకుంటామని చెప్పినావే. ఆ రోజు అదే ఇదే కౌన్సిలర్లు ఇదే మెంబర్లు ఇదే పార్టీని ఆ రోజు ఎన్నుకున్నామే. మళ్ళీ నీవెంత ఇచ్చినావాక చెప్పగా? నీవెంత ఇచ్చినావు? నీ నోట ₹1 ఇస్తానని అని అన్నావా? ఈ రోజు ఒక మంచి వ్యక్తి అని మా మంచి మనసుతో మా కౌన్సిలర్ అందరూ నిర్ణయించుకుని మంచి నిర్ణయాలు సాయప్రసాద్ ఆదేశాల మేరకు మంచి మాటతో ఈరోజు ఆయన మాట కొరకు అందరూ 41 మెంబర్లు ఈరోజు నేను ఒక్క టీకా ఆశించుకోకుండా అంటే మాకు వద్దు ఇలాంటి మంచి వ్యక్తి ఉన్నారని చెప్తే ఈరోజు నిన్ను ఎంత ఎన్నుకున్నాం కదక. నువ్వు డబ్బులు ఇచ్చినావా? మాకి ఏ ఉద్దేశం మీద మాట్లాడుతావు? ఒక డబ్బులు ఇచ్చినావా? ఇప్పుడు నీవు ఇచ్చింటే ఆయన ఇచ్చింటాడు. నీవు ఈకోకున్నప్పుడు ఆయన కూడా ఇచ్చిండాడు. అది తెలుసుకో బాగా. నీవు 4 ఏళ్ళు 4 సంవత్సరాలు నీవు సీట్లోకి వచ్చినావే. మరి నీవు ఈకున్నప్పుడు ఆయన ఎట్లా ఇస్తాడు? ఒక 1 hour సంవత్సరానికి కొంచెం ఆలోచించి మాట్లాడాలక. నీకు నోటు ఏదో వస్తుందేనా లేదా పక్కన ఏదో నేర్పిస్తే మాట్లాడదేనా? నీవు చెప్పాక నువ్వు సీట్లో కూర్చున్నావు కదా. మీ ఆయన ఈరోజు ఉన్నాడు కదా. మీ ఆయన తెలుదా మీకు ఎంత ఇచ్చినావు అనేది? ఈరోజు మీరు పబ్లిక్లోన జనంలోన వేరే మెసేజ్ చేస్తారా? కౌన్సిలర్ తప్పుదారి పట్టేదానికి ఈ ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారాక. దయచేసి చెప్తున్నాను, మీరు నోటికి ఎవరో నేర్పిస్తారని ఏదో వస్తారు మాట్లాడద్దండి. మీ ఆయన బీజేపీ, నీవేమో వైఎస్ఆర్సీపీ. ఏందాక మీరు మీ కుటుంబం మీ భార్య భర్తలు 2 రాజకీయాలు అంటే మేము మీకు సాగతీయాలా? ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని చీయని కొడుతున్నారు. ఈ రోజు ఆమె వైఎస్ఆర్సీపీలో ఉండి భర్త ఏమి బీజేపీ, ఆయన వైఎస్ఆర్ అంటుంది. మీరేం చేయలేదు. ఇప్పుడు మా వాళ్ళ ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలు అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు అజెండా పెట్టుకుని మీ పదవి మీ చేతిలో పెట్టుకుని మీ ఆయన బీజేపీలో ఇన్ఫర్మేషన్ నీవు చేసి ఇక్కడ మీ డ్రామాలు ఆడకుండా మేము తిక్కేవాళ్ళం ఇక్కడ. ఈ ఒక్కరోజు గంట కూడా ఉండాలని అడుగుడు కాదు ఈ రోజు నీ ఆ సీట్లోన. దయచేసి నోటికి ఏదో మాట్లాడదాక ఏదో మళ్ళీ తర్వాత రూము వైస్ చైర్మన్ గారు మీకేమన్నా రూమ్ ఛాంబర్ ఇవ్వకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టినాం అనుకుంటా. కింద కూర్చుని మా మీటింగ్ జరిపినామాక. మీరు ఆ రూమ్ ఇవ్వకుండా మాకెందుకు? మేము కింద కూర్చుని సభలోన నువ్వు మీటింగ్ జరిపించినావు. మాకు సీట్ అడగలే. మేము ప్రజా సమస్యలు తీర్చడానికి మేము ఈరోజు తెలిసినాము.
నీ ఒక మమ్మల్ని నీ గౌరవమైన ఒక వైస్ చైర్మన్ నీ సర్వ గౌరవం మాకు నీకున్నంత ఈరోజు ఆ రూమ్ లో కూర్చోకున్నట్ల నీ తాళం వేసుకోపోతున్నావా? నీకు ఏ చట్టం చెప్పిందాక, నీకు ఏ రూల్స్ చెప్పిందాక, ఏ యాక్ట్ చెప్పింది నీకు? పీకలు వేసుకోపోయి ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు చాంబరు? పొద్దున కూర్చుంటామో ఆదుకుంటే ప్రజా సమస్యలు వస్తారు, అందరూ తీర్చడానికి కూర్చుంటాం. ఏం చేస్తున్నాం అక్కడ? మీ ఆయనలకు ఏం సిగరెట్ తాగుతున్నావా చాంబర్లోనా? చూసారా మీరే అంతా వచ్చింది కదా. ప్రజా సమస్యలు కూడా తెలిసేకుంటాం అక్కడ. నీ ఇష్టంతా నీ నోటికి ఏమొస్తుందో మాట్లాడొద్దండి. కూర్చుంటే తప్పేముంది? మేము ఒక వచ్చాను కదా, కౌన్సిలర్ కదా. నేను గౌస్కి మేము కూర్చుంటా అంటే నాకు ఈయన దళితుడేనా? మంచిగా దాకా దయచేసి చెప్తున్నాను, పద్ధతులు మార్చుకో. ఇది నీ ఇంటి చాలా అడిగావు. ఇది ఒక కౌన్సిలర్ చైర్పర్సన్ చాంబర్, ఇది గౌరవమైన కౌన్సిలర్ చైర్పర్సన్ అందరూ కూర్చునేది. ఇది మున్సిపల్ యాక్ట్ చదువుకుని మాట్లాడాక ఇష్టాంతరం మాట్లాడి బీగల్స్ ఇంట్లో కూర్చో కాదు. ఇది ఏమవసరం మాట్లాడుకునేది? మేము చాలా బాధపడినాం, 4 ఏళ్ళు చాలా బాధపడినాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మేము నిన్ను ఏ అంశాలు పెట్టినా ఎమ్మెల్యే గారు అన్ని చెప్తాంట టైం వచ్చినప్పుడు. ఈరోజు నీ దిగిపోయిన తర్వాత నీ ఏమన్నా అన్ని తీసాము, మీరు చేసిన తప్పులన్నీ ఏమనేది కూడా తీసాము. నీ ఇష్టాంతరం సంతకాలు చేసేది, ముందు సనుమతులు ఇచ్చేది ఏదన్నది. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోండి, ఎంత ప్రశ్న పెట్టింది. ఏ డిపార్ట్మెంట్, ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో, ఏ టైంకి వస్తాడో, ఎవరు ఎప్పుడు లీవ్ ఇస్తారో, ఎవరు వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారు అనేది ఒక చైర్మన్ గా నువ్వు ఏ రోజైనా నడిపించినావా మున్సిపాలిటీని? ఏ రోజైనా నీకు ఏ సెక్షన్, ఏ ఆఫీసర్ అని ఇంతవరకు మీకు ఏమైనా తెలుసా? ఈరోజు మీరు చేసే తప్పులు ఆధార ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలుసా? ఎన్ని చెప్పుకోవాలి మీ పైన అక్క? దయచేసి మీరు మాట్లాడే మీకు లేదు, మీరు కోల్పోయినారు. దయచేసి ఇంకా ఉన్న అవకాశాలను ఒక సంవత్సరమైన ప్రజలు మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి అర్థం చేసుకో. ఎవరికి వ్యక్తిగతంగానే కాదు, ఓన్లీ మా ప్రజల నిర్ణయాల కోసమే ఆసుపత్రి పెట్టాం కాబట్టి మేము వ్యక్తిగతం కాదని మీ మీడియాగా ఈ ఆంధ్ర ప్రజలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు 1 అవర్కి 5 లక్షలు ఇచ్చింటే అక్క 4 ఏళ్ళు చేసేది కాబట్టి 20 లక్షలు ఇవ్వాలి నాకు. ఇప్పుడు 5 లక్షలు ఆయన ఇచ్చిండే అక్క 20 లక్షలు ఇచ్చిన అక్క 20 ఇచ్చిండే 5 కూడా కరెక్ట్ అంటాంలే. సాయి ప్రసాద్ రెడ్డి అన్న నిజాయితీగా మనస్ఫూర్తిగా ఈ రోజు విశ్వాసంగా ఈ రోజు ఎంతమంది చెప్పినా మనస్ఫూర్తిగా అక్కకి ఇవ్వడం జరిగింది, శాంతబ్బాయికి అని. ఆ విశ్వాసంగా ఈరోజు సాయి ప్రసాద్ అన్నది వాళ్ళకే వదిలేస్తాం. అది అందరూ తెలుసు ఆంధ్ర ప్రజలకి. కానీ అలా మాట్లాడకూడదు ఈరోజు. అది అన్న మాట్లాడతాడు చంద్రకాంత్ రెడ్డి అన్న. కాబట్టి దానిపైన దయచేసి వాళ్ళకి వదిలేస్తాం. వాళ్ళ అబద్ధాలకి, వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ సీటు కోసము ఎన్ని నిందలన్నా ఎన్ని అబద్ధాలను మాట్లాడతారో అవన్నీ మేము పట్టించుకోము. మా వైపు అంతా ఆదరణ ప్రజల డెవలప్మెంట్ వైపే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. పేరున నమస్కారాలు. నిన్న మన ఆదోని మున్సిపల్ చైర్మన్ గారు శాంతమ్మ గారు ఒక శిబిరం ఇచ్చుకొని దాంట్లో ఏం రాసింది? జగనన్న నాకు న్యాయం చేయండి. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిన దానికే ఈరోజు 4 ఏళ్ళు నువ్వు 10లో ఉన్నావు. అది ఎవరు భిక్ష? జగన్మోహన్ గారి భిక్ష, లోకల్ సాంబశెట్టి గారు పెట్టిన భిక్ష. అది ఒకసారి ఆలోచన చేసుకుని ముందు. ఈరోజు ఆదోని మున్సిపాలిటీ 2019లో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత, ఎప్పుడైతే మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల స్కీమ్ పెట్టిన తర్వాత ప్రజలు ఆ నమ్మకం మీద సాంబశివరావు గెలిపించుకున్నారు.